మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తర్వాత సంగతి నీకు తెలిసిందే కదా. శ్వేత, చీకటి అయ్యేసరికి సూర్యబాబు శరీరంలోకి దూరి తన పగని తీర్చుకుంటుంది. బావా నువ్వు వెళ్ళిపో, మనం మార్నింగ్ మాట్లాడుకుందాం. ఎందుకు శ్వేత నన్ను చూసి అలా భయపడుతున్నావు? ప్లీజ్ నువ్వు వెళ్ళిపో. శ్వేత, మిగతా వాళ్ళు ఏమనుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనుకున్నా. నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా శ్వేత? బావా మర్యాదగా వెళ్ళిపో. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళిపో. చంపే శ్వేత, నీ చేత్తో నన్ను చంపే. నన్నేం చేయకు. వద్దు బావా. ఆపరాని ఏదవ యాక్టింగ్ అయినా తప్పించుకోవడానికి యాక్టింగ్ చేసే వాళ్ళని చూశాను కానీ, అరే నువ్వేంట్రా చంపే వాళ్ళ ముందు కూడా యాక్టింగ్ చేస్తున్నావు? ఆ భయపెట్టేదేదో నన్ను భయపెట్టరా. నీ స్ట్రాటజీ చాలా వెరైటీగా ఉందిరా. కొట్టండి రా, సూపర్ యాక్టింగ్ రా, భలే చేస్తున్నావురా. నీ దగ్గర ఈ కళ కూడా ఉందా? మీరే కదరా వీడిని కొట్టింది, ఇప్పుడు నన్ను కొట్టడానికి వచ్చారా? నన్ను రమ్మంటావా? నువ్వే వస్తావా? ఛా, ఎందుకో వాడిని కాల్చబుద్దవట్లేదు. వాడి దగ్గర ఏదో విషయం ఉందిరా. రాయ్, వెళ్ళి వాడిని పట్టుకోండి.
నేనొచ్చేసా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నో కాలు. సరే వెళ్ళి తీసుకునిరా. అలాగే. ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంట్రా? కళ్యాణ్ జ్యువెలర్ ఓపెనింగ్ కి హక్కినేని నాగార్జున గారు వస్తున్నారు. మొత్తం కవర్ చేయాలి మేడం. ఎప్పుడు ఈ కవరింగ్ లేనా? ఏమైనా సెన్సేషనల్ న్యూస్ ఉంటే చెప్పరా? హలో హలో, ఎవరు? అనంతగిరి పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. సూర్య అనే వ్యక్తి హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ ఆగంతకుడు తన ఉడ్బీని మావయ్యని అతి దారుణంగా చంపేశాడు. అతను పెద్ద సైకో. అతను హత్యలు ఎందుకు చేస్తున్నాడు అంతు చిక్కడం లేదు. ఎంక్వైరీలో మీ ఫ్యామిలీ అని తెలిసి ఫోన్ చేశాం. ఏంటి? మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు చెప్పేది ఏంటిది? మా బావేంటి చంపడం ఏంటి? హలో హలో, ఏమైంది మేడం? ఎందుకు కంగారు పడుతున్నారు? బావా అక్కను నాన్నను హత్య చేశాడంట. మైకేల్, మనం వెంటనే అనంతగిరి బయలుదేరాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను జర్నలిస్ట్ని. కూర్చోండి. చెప్పండి. సార్, మీరు ఫోన్ చేసింది నాకే. మొన్న మర్డర్ అయిన అమ్మాయి ఎవరో కాదు, నా అక్కే. కానీ మా బావ ఆమెను హత్య చేసుండడు సార్. అతను మా అక్క త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. మా బావ ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. మా అక్క అంటే అతనికి ప్రాణం. ఇదంతా ఎవరో చేసి అతని పైకి నెట్టేశారు. ఆపు. వాడి గురించి ఇంకా చెప్పకు. వాడి గురించి నీకేం తెలుసు? వాడి మనిషి అనుకుంటున్నావా? కాదు, వాడొక సైకో. మనుషుల్ని అతి ఘోరంగా చంపుతున్నాడు. ఆపండి సార్, తన గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. అతను అమాయకుడు. అతను మర్డర్ చేశాడని చెప్తే నేను నమ్ముతాననుకుంటున్నారా? చూస్తూనే ఉండండి, ఈ మిస్టరీని నేనే ఛేదిస్తాను. ఓ ఆటో అన్న, రాజ్మహల్ పోవాలా? వస్తావా? కొత్తకాలం లేదా? ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడికి వెళ్ళిపోయి. వస్తే రా, లేకపోతే లేదు. అంతేగాని ఉచిత సలహాలు ఇవ్వకు. నువ్వు పదరా, అక్కడ ఇంకో ఆటో ఉంది. ఎందుకు రానంటున్నాడు? ఏమో, ఎవరికేం తెలుసు. నువ్వైనా వస్తావా? రాను. నేనొస్తాను, కానీ రాజ్మహల్ దాకా రాను. కొంచెం దూరంలో ఆపేస్తాను. ఓకే, ఓకే. అక్కడి నుండి మీరే నడుచుకుంటూ వెళ్ళాలి. సరే పద. సరే, నువ్వు ఎక్కరా. రండి. కేసు గురించి మార్నింగ్ సార్. మీకు మళ్ళీ పని పడింది సార్. ఎవడు వాడు? వీడి కిల్లరో సైకోనో అర్థం కావట్లేదు. తెలిసి 2 మర్డర్లు చేశాడు. అయితే 3వ మర్డర్ నేను చేస్తాను. ఎవరిని సార్? నిన్నేనయ్యా నందు. అవును సార్, వినేసింది సార్. ఓ పని అయిపోతుంది. ఇంతకీ వాడు హత్యలు ఎక్కడ చేశాడు? అనంతగిరి రాజ్మహల్లో. రాజ్మహల్? రాజ్మహల్ అంటే రాజులుంటారా? అమ్మో లేదు సార్, దయ్యాలుంటాయి. దయ్యాలా? సరే, మీరు రేపే అక్కడికి బయలుదేరి వెళ్ళండి. వాడు దొరకగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎస్ సార్. ఇలా భయపడతావేంట్రా? కర్మ.
ఏమైంది మేడం, అంత భయంగా పరిగెట్టుకొని వచ్చారు? ఏం లేదా? లేదు మేడం, లోపల ఏదో అయ్యింది. అవునరా, లోపల ఫ్లాష్ వెలుగులో ఓ మూల భయంకరమైన ఆకారం కనిపించింది. ఓహో, ఆకారమా మేడం? అది నేనే. నువ్వా? అంత భయంకరంగా ఉన్నావు? నువ్వేనా? అవును మేడం, అది నేనే. నిజమే రోయ్, నువ్వు నిజంగా దయ్యంలాగానే ఉన్నావు. పద. ఎక్స్క్యూజ్ మీ, ఆ రాజ్మహల్ గురించి ఏమైనా వివరాలు చెప్పగలరా? నాకు తెలియదమ్మా. ఈ వివరాలు తెలిసిన వ్యక్తి ఈ బంగ్లాలో పనివాడు. పక్కనే కోటిపిల్ల అన్న ఊళ్ళో ఉంటాడు. అతని పేరే రజనీకాంత్. శ్వేత, శ్వేత, శ్వేత ఆగు. నన్ను చూసి ఎందుకు పారిపోతున్నా? నిజంగా నువ్వు సైకోవి, రాక్షసుడివి. అన్యాయంగా అమానుషంగా నా అక్కని చంపేశావు నువ్వు. అయ్యో శ్వేత, నువ్వు కూడా అందరిలాగే ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నువ్వైనా అర్థం చేసుకో శ్వేత. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన నా మావయ్యను, నా ఆరో ప్రాణమైన మీ అక్కను ఎందుకు చంపుతాను? వాళ్ళని అలా చంపడం వల్ల నాకేమిటి లాభం? చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు. నేను ఎలాంటి వాడిని నీకు తెలీదా? మన ముగ్గురం కలిసే చదివాం, కలిసే పెరిగాం. అసలు ఈ హత్యలు ఎలా జరిగాయో, వాళ్ళిద్దరినీ ఎవరు చంపారో నిజంగా నాకు తెలీదు. అది తెలుసుకుందామని అన్వేషిస్తుంటేనే అందరూ నన్ను హంతకుడు అంటున్నారు. మరి బావా, ఎవరు హత్య చేసుంటారు? ఈ ఊరిలో ఎవరైనా శత్రువులున్నారా? మావయ్య అజాత శత్రువు. అతనికెవరూ శత్రువులు ఉండకపోవచ్చు. మరి నాన్న సరే, అక్కనెందుకు చంపారు? అదే శ్వేత, నాకు అర్థం కావడం లేదు. ఇదంతా తలుచుకుంటుంటే పిచ్చి పట్టేలా ఉంది. నన్నెక్కడికైనా తీసుకెళ్ళు. సరేలే బావా, బాధపడుకో. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపో. ఆ తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాంలే. అలాగే శ్వేత. బావా, కాఫీ రెడీ. బావా, ఏమైంది శ్వేత? శ్వేత, శ్వేత, ఆగు శ్వేత, ఆగు. వాడేరా, పట్టుకోండి. ఎక్కడా? మీరు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? చెప్పు, 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 చెప్పరా, చెప్పు, చెప్పరా, రేయ్. మమ్మల్ని కాపాడాలి. శాంతి అనే ప్రేతాత్మ మమ్మల్ని పట్టి పీడిస్తోంది. హర హర మహాదేవ. అది శాంతి కాదురా, పగతో రగిలిపోతున్న స్వర్ణమంజరి. అదిగో. రేయ్, ఫస్ట్ మర్డర్ ఇక్కడ జరిగింది.
1 2 3 4. ఒరేయ్ శ్రీరామ్ కూడా కనిపించట్లేదురా. అమ్మో ఓయ్ ఇట్రా. హాయ్. ఇంట్లో ఎవరుండేవారు? అది ఈ ఇంట్లో దయ్యాలు ఉంటాయంటారు సార్. భయపడకండి, ఇంట్లో ఎవరుండేవారు? ఎవరు లేరు సార్. చెప్పండి, ఎవరుండేవారు? దీంట్లో పనిచేసి ఆయన కోట్పల్లిలో ఉంటాడు. కోట్పల్లి? ఎవరు మీరు? మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రాజ్మహల్ గురించి తెలిసిన ఏకైక వ్యక్తి మీరే. ఇప్పుడు ఆ రాజ్మహల్లో ఎవరు ఉండట్లేదే. అయితే మీకు లేటెస్ట్ న్యూస్ తెలియదు అనుకుంటా. చెప్తా వినండి. ఆ రాజ్మహల్కి సంబంధించిన వ్యక్తి భూపత్ వర్మ అతని కూతురు స్వాతిని అతని మేనల్డ్ సూర్య చంపేశాడు. దేవుడా, ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ కుటుంబీకులంతా చనిపోయిన తర్వాత నేను ఆ రాజ్మహల్ వైపు కన్నెత్తు కూడా చూడలేదు. కానీ ఆ రాజ్మహల్ మేనేజర్ సుబ్బారావు పిచ్చివాడై ఇప్పటికీ ఆ రాజ్మహల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అనుభవించు రాజా. గోపి, నువ్వు వెళ్ళి తీసుకురా. నువ్వాగో. ఎప్పుడు మీరేనా? ఈసారి నేను వెళ్తాను. వాడు పిచ్చోట్రా బాబు, ఖర్చేలా ఉన్నాడు. వెళ్ళిపోయిండే ఈడు సచ్చినోడు 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 వెళ్ళిపో. అమ్మ నా కంత్రిగా, ఇడెందుకో పిచ్చోడు కాదనిపిస్తుందిరా. చాలా రక్షణ చేస్తున్నాడు. పదండి చూద్దాం. అనుభవించు రాజా, అనుభవించు రాజా. చూస్తుంటే పిచ్చిదానిలా ఉంది పాపం. ఇదంతా మనకి ఎందుకు మేడం? అసలే మనం స్టేషన్కి వెళ్ళాలి. నోరు ముయిరా, అదే నీకు జరిగితే? అది కాదు మేడం, మనకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి కదా. మాట్లాడుకుని ఉంటావా? ఆటో అన్న, ఆటో తీయండి. రండి మేడం. మీరు ఫస్ట్ ఈ కేసు గురించి ఎక్కువ డీల్ చేయండి సార్. సో ఈ సాల్వ్ వాడు వీడే. రాయ్ పిచ్చోడా సార్, జనరల్గా నా చేతికి పని చెప్పాను, గన్నుకే చెప్తాను. ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారో నీకు తెలుసు. నీకు తెలుసన్న విషయం కూడా నాకు తెలుసు. ఈ మర్డర్లు ఎవరు చేస్తున్నారు చెప్పేయమ్మా. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. అమ్మతోడు సార్, నిజంగా నాకేం తెలియదు సార్. సార్ చెప్తాను సార్, నన్ను ఏం చేయకండి. చెప్తాను సార్, నాకు తెలుసున్నదంతా చెప్తాను సార్. అయితే ఈ మర్డర్లన్నీ సూర్య చేశాడంటావు, అవన్నీ నన్ను నమ్మమంటావు అంతేనా? అరే నాకొకటి అర్థం కావట్లేదు సార్. నువ్వు పిచ్చోళ్ళ ఎందుకు నటించావు? నీ నటన వెనుక కారణం ఏంటి? నీ భార్య శాంతి ఏది? ఏమైంది? నీ చావు నా ఖాతాలో ఇంకొకటి చేరిపోద్ది. చెప్పా సార్, నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్, నన్ను చంపదు సార్. అంత వివరంగా చెప్తాను సార్. ఆ రోజు రవివర్మ నన్ను చింతపల్లి వెళ్ళమన్నారు.
అక్కడ వర్షాల కారణం వల్ల ఉదయాన్నే మొదటి బస్సుకు వచ్చేసాను. నా ఇంటి దగ్గర ఎవరో లోపలికి వెళ్తుండగా వీడెవడో నా ఇంట్లోకి నక్కి నక్కి లోపలికి వెళ్తున్నాడు. శాంతి ఏం చేస్తుంది లోపల? అరవదేంటి? ఓరి దుర్మార్గుడా, ఎంత పని చేసావురా! నీ భార్య ఎందుకు ఊరేసుకోబోతుంటే నేను కాపాడడానికి వచ్చాను. నేను కాపాడాను. నువ్వేం చేసావు? నువ్వు చంపేశావు. నీ చేతులారా నువ్వే నీ భార్యను చంపేశావు, కొట్టి చంపేశావు. ఏంటి ఇలా జరిగింది? వీడు నిజంగా పిచ్చోడాడా లేకపోతే నటిస్తున్నాడా? ఈ శవాన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఇది నాకు చుట్టుకునేలా ఉందే. నేనేదో ఒకటి చేయాలి ఇప్పుడు. నువ్వు మామూలుడి కాదురా. నీ భార్య నువ్వే చంపేసి పిచ్చోళ్ళ నటిస్తే ఎవడు కనిపెట్టలేరనుకున్నావా? నేనెవరో తెలుసా? శ్రవణ్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అరవింద్ గారు సార్, విని తీసుకొని లోపలేయండి. ఓకే సార్. ఏంటి మేడం ఇలా వచ్చారు? ఒక ముఖ్యమైన విషయం గురించి ఎస్ఐ గారితో మాట్లాడదామని వచ్చానండి. అరేరే, ఆయన మార్నింగే క్యాంప్ వెళ్ళారు, రాత్రి కానీ రారు. అరే, ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఎస్ఐ గారికి నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. సరే మేడం, ఆయన రాగానే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం, జర్నలిస్ట్ మేడం, మేడం రండి మేడం. నేను మీకు విషయం చెప్పాలి. ఏంటి? ఈ హత్యలు చేసింది సూర్యబాబు కాదండి, మరి నా భార్య శాంతి. శాంతి? అవునమ్మా. ఇంతకీ నువ్వెవరు? నేను రవివర్మ గారి మేనేజర్ని. నా భార్య నా చేతులారా నేనే చంపుకున్నాను. అది ఆత్మయి రాజ్మహల్ చుట్టూనే తిరుగుతూ ఉంది. చీకటి అయ్యేసరికి సూర్యబాబు శరీరంలోకి దూరి తన పగని తీర్చుకుంటుంది. నీ భార్యకి వాళ్ళపై పగెందుకు? రాజా రవీంద్రవర్మ ఎలాంటి వారు? ఆయనకేమమ్మా, దేవుళ్ళు అంటారు. కానీ ఆయన దగ్గర పనిచేసే అమ్మాయి మాత్రం పిచ్చిదై తిరుగుతోంది. ఆ అమ్మాయి ఎందుకు అలా పిచ్చిగా తిరుగుతుందో
నాకైతే తెలీదమ్మా. అయితే ఈ మర్డర్స్ అన్ని నీ భార్య శాంతి ఆత్మ చేసిందన్నమాట. మరి ఆ పిచ్చిది ఎక్కడ దొరుకుతుంది? ఆ పిచ్చిది ఆ ఊళ్ళోనే తిరుగుతుందమ్మా. మేడం ఆటోకి అడ్డుపడింది ఆ పిచ్చిదే అనుకుంటా. రండి మేడం తొందరగా వెళ్దాం. పద పద. త్వరగా రా. నేను గుర్తున్నానా? ఏమా బాగున్నావా? మా ఇంటికి వస్తావా? చాలా బొమ్మలున్నాయి, చక్కగా ఆడుకోవచ్చు. బొమ్మలు ఇస్తాను. ఆడుకుందావా? నాతో వస్తావా? పెట్టు పెట్టు వాడికి పెట్టు. నా బంగారు దా వెళ్దాం, మనం వెళ్దాం. శ్వేత, శ్వేత, రోజా, రవివర్మ పిఏ అంటే ఎలా ఉండాలి? చూడగానే నమస్కరించేలా ఉండాలి. ఇంకెప్పుడు ఇలా కనిపించొద్దు. ఇది నా ప్రియమైన భార్య కోసం కొన్న చీర. వెళ్ళి కట్టుకుంటా. థ్యాంక్ యూ సార్. ఏమా శ్వేత ఉందా అమ్మా? అమ్మాయి బయటకెళ్ళింది బాబు, నాకు తెలీదు. మైకేల్, మైకేల్, వీడెప్పుడు ఇంతే, చెప్పిన పని ఎప్పుడు చేయడు. అరే రోజా, రోజా, ఏ రోజా, లక్ష్మి నీళ్లు తీసుకురా. తెస్తున్నానమ్మా. రోజా ఏమైంది? సూర్యబాబు వచ్చెళ్ళారమ్మా. ఓ సరే. రోజా, ఎవరు నువ్వు? ఏమైంది? నేనేంటి ఇక్కడున్నాను? ఇప్పుడు వచ్చిన ఆయన రాజా రవీంద్ర వర్మ గారు కదా? రాజా రవీంద్ర వర్మ. ఇంతకీ నీకేమైంది? ఆ రోజు ఆ రోజు అసలేం జరిగింది? నువ్వు పిచ్చిదాన్లా ఎందుకయ్యావు? ఆ రోజు నేను రాజా రవీంద్ర వర్మ గారు కారులో బయలుదేరి వెళ్తుండగా